హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్‌లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్‌గా మన డైలీ లైఫ్ స్పీకింగ్‌లో ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు చదువుకున్న అదే కాలేజ్‌లో నేను చదువుకున్నాను. అతను పనిచేసిన అదే కంపెనీలో నేను పని చేస్తున్నాను ఎక్సెట్రా. మరి ఇలాంటి సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్రైట్. సో హియర్ ఐ హావ్ ప్రొవైడెడ్ 5 ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్‌లో అనదర్ 2 ఎగ్జాంపుల్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్‌లోకి వెళ్దాం. నంబర్ 1 ఎగ్జాంపుల్. మీరు చదువుకున్న అదే స్కూల్‌లో నేను చదువుకున్నాను. మీరు చదువుకున్న అదే స్కూల్‌లో నేను చదువుకున్నాను. సో, ఈ స్టేట్‌మెంట్ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మీరు చదువుకున్న అదే స్కూల్‌లో ఇది ఒక సిట్యుయేషన్. నేను చదువుకున్నాను అనేది సెకండ్ సిట్యుయేషన్. సో, మనం ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు మీనింగ్‌ఫుల్‌గా ఉండడానికి ఆ స్టేట్‌మెంట్ నేను చదువుకున్నాను అనేదాన్ని బిగినింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను చదువుకున్నాను. ఐ స్టడీడ్. ఐ స్టడీడ్. ఎక్కడ? మీరు చదువుకున్న అదే స్కూల్‌లో. ఇక్కడ అదే స్కూల్‌లో, అదే ఆఫీస్‌లో ఎట్సెట్రా. ఇక్కడ అదే అనొచ్చే సందర్భంలో ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే I studied at the same I studied at the same school in which you studied or where you studied. So I studied at the same school where you studied or I studied at the same school in which you studied. అంటే మీరు చదువుకున్న అదే స్కూల్లో నేను చదువుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్. అతను ప్రయాణించిన అదే బస్సులో మేము ప్రయాణించాం. అతను ప్రయాణించిన అదే బస్సులో. సో ఇక్కడ కూడా మీరు నోటీస్ చేసినట్లయితే అదే బస్సులో. మేము ప్రయాణించాం. అండ్ హియర్ యాస్ వెల్ అతను ప్రయాణించిన అదే బస్సులో. ఒక సిట్యుయేషన్ మేము ప్రయాణించాము. అనదర్ సిట్యుయేషన్. సో మేము ప్రయాణించాము. వి ట్రావెల్డ్. సో వి ట్రావెల్డ్ ఆన్ ద సేమ్ బస్ ఇన్ విచ్ హి ట్రావెల్డ్ ఆన్. వి ట్రావెల్డ్ ఆన్ ద సేమ్ బస్ ఇన్ విచ్ హి ట్రావెల్డ్ ఆన్. అంటే అతను ప్రయాణించిన అదే బస్సులో మేము ప్రయాణించాము. థర్డ్ ఎగ్జాంపుల్. అతని తండ్రి పనిచేసిన అదే కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. అతని తండ్రి పనిచేసిన అదే కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. సో, ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా అతని తండ్రి పనిచేసిన అదే కంపెనీలో వన్ సిట్యుయేషన్, అతను పనిచేస్తున్నాడు సెకండ్ సిట్యుయేషన్. హి ఈస్ వర్కింగ్ ఎట్ ద సేమ్ కంపెనీ. హి ఈస్ వర్కింగ్ ఎట్ ద సేమ్ కంపెనీ వేర్ హిస్ ఫాదర్ వర్క్డ్. వేర్ హిస్ ఫాదర్ వర్క్డ్. సో, హి ఈస్ వర్కింగ్ ఎట్ ద సేమ్ కంపెనీ వేర్ హిస్ ఫాదర్ వర్క్డ్. అంటే అతని తండ్రి పనిచేసిన అదే కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. తన టీచింగ్ కెరీర్ ప్రారంభించిన అదే కాలేజ్‌లో అతను ఇప్పుడు ప్రిన్సిపాల్. తన టీచింగ్ కెరియర్ ప్రారంభించిన అదే కాలేజ్‌లో అతనిప్పుడు ప్రిన్సిపాల్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా తన టీచింగ్ కెరియర్ ప్రారంభించిన అదే కాలేజ్‌లో వన్ సిట్యుయేషన్, అతను ఇప్పుడు ప్రిన్సిపల్ సెకండ్ సిట్యుయేషన్. నౌ హి ఈస్ ఎ ప్రిన్సిపల్. నౌ హి ఈస్ ఎ ప్రిన్సిపల్ వేర్ హి స్టార్టెడ్ హిస్ టీచింగ్ కెరియర్. వేర్ హి స్టార్టెడ్ హిస్ టీచింగ్ కెరియర్. అంటే తన టీచింగ్ కెరియర్ ప్రారంభించిన అదే కాలేజ్‌లో అతను ఇప్పుడు ప్రిన్సిపల్. లాస్ట్ ఎగ్జాంపుల్. అతనిని అడ్మిట్ చేసిన అదే హాస్పిటల్‌లో ఆమెను అడ్మిట్ చేశారు. అతనిని అడ్మిట్ చేసిన అదే హాస్పిటల్‌లో ఆమెను అడ్మిట్ చేశారు. సో, ఇక్కడ కూడా అతనిని అడ్మిట్ చేసిన అదే హాస్పిటల్‌లో అనేది ఒక సిట్యుయేషన్. ఆమెను అడ్మిట్ చేశారు అనేది సెకండ్ సిట్యుయేషన్. అండ్ హియర్ ఆమెను అడ్మిట్ చేశారు. దీన్ని మనం పాసివ్ వాయిస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. అండ్ అతనిని అడ్మిట్ చేసిన అదే హాస్పిటల్‌లో. ఈ స్టేట్మెంట్‌ని కూడా మనం పాసివ్ వాయిస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో. She was admitted at the same hospital. She was admitted at the same hospital in which he was admitted or where he was admitted. So she was admitted at the same hospital where he was admitted at or where he was admitted. So friends, ఈ విధంగా అయితే ఈ స్టేట్మెంట్స్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 2 ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. That's it for today, friends. Happy loading and thanks for watching.